మీరు హ్యాపీగా లేరు, కోపంగానో సాడ్గానో ఉన్నారు. హ్యాపీ ఈజ్ అసలు ఒక అబ్సెషన్ అనిపిస్తుంది నాకైతే ఈ సొసైటీలో. పీపుల్ వాంట్ ఓన్లీ టు బీ హ్యాపీ కాకుండా ఇంకో ఎమోషన్ నీకు ఉంది అంటే ఎందుకు అలా ఉన్నావు, మామూలుగా ఉండు. వాట్ డూ యూ మీన్? ఆల్ 7 ఎమోషన్స్ ఆర్ ఇంపార్టెంట్, యాజ్ ఈక్వల్ యాజ్ పాసిబుల్. అన్ని 7 వర్కింగ్ ఉంటేనే ఒక హెల్దీ మైండ్, బాడీ అండ్ సోల్. నీకు కోపం వచ్చినప్పుడు కోపం రావద్దు, కంట్రోల్ చేసుకో. నీకు బాధ వచ్చినప్పుడు బాధ రావద్దు, కంట్రోల్ చేసుకో. మళ్ళీ ఆనందం వస్తే కూడా అతిగా రావద్దు, కంట్రోల్ చేసుకో. వై ఆర్ వీ సో అబ్సెస్డ్ విత్ జస్ట్ బీయింగ్ హ్యాపీ? అంటే పక్కనోడు అసలు భరించలేడు నువ్వు హ్యాపీ కాకుండా ఇంకేదైనా ఎమోషన్లో ఉన్నావంటే ఊరుకురా, ఎప్పుడు సాడ్గా ఉంటావు, మామూలుగా బిహేవ్ చేయరా అంటే ఈ మామూలు అనే పదం ఏంటో నాకు అర్థం కాదండి. అంటే దట్ ఈస్ నార్మల్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అబ్నార్మల్. దెన్ నో, ఓన్లీ వెన్ ఆల్ ఎమోషన్స్ ఆర్ వర్కింగ్ ఇట్ ఈస్ నార్మల్. Hi, welcome to KC Talks. Today we have a wonderful guest. Her name is Prerana Simha. She is an empaneled psychologist for Telangana government. సో అసలు సైకాలజీ అంటే ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఆ మెంటల్ హెల్త్ గ్యామెట్ ఏంటో మనం ఇవాళ తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. మీ గురించి చాలా విన్నాను నేను. థ్యాంక్ యూ. బట్ అంటే ఇంతకుముందు నేను సైకాట్రీ మీద కొన్ని చేశాను నేను. బట్ మీతో నేను మాట్లాడిన తర్వాత ఐ అండర్స్టూడ్ మీకు ఒక యునీక్ ప్రాస్పెక్టివ్ విజన్ ఉంది మెంటల్ హెల్త్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్. హూ ఈజ్ ప్రేరణ సింహ అండ్ వాట్ ఈస్ అ ప్యాషన్? హలో అండి, వెరీ హ్యాపీ టు బీ హియర్. అసలు వాట్ ఈస్ ప్రేరణ సింహాస్ క్వాలిఫికేషన్స్, లెట్స్ స్టార్ట్ దేర్. అసలు నేను ఏం చదివాను అనేది. సో బేసికలీ మై డిగ్రీ వచ్చేసి బీఎస్సీ ఆనర్స్ ఇన్ సైకాలజీ అండి. దెన్ ఐ హ్యావ్ ఆల్సో డన్ ఎంఎస్సీ ఇన్ పొలిటికల్ సైకాలజీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, విచ్ ఇస్ అ వెరీ యూనిక్ కోర్స్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ నాట్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. నా కోర్స్ వాజ్ ద లాస్ట్ విచ్ ఐ హ్యావ్ డన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, యూకే. అది కాకుండా యుఎన్ అప్రూవ్డ్ డిప్లొమా ఉంది విత్ లైఫ్ స్కిల్స్, సెక్షువాలిటీ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అనే కోర్స్లో. దెన్ ఐఎమ్ ఆల్సో అన్ ఇమేజ్ కన్సల్టెంట్. So this is the gamut of qualifications that I have achieved. Idi kaakunda my passion is working in psychology field and trying to destigmatize mental health. So నేను చాలా ఇప్పటిదాకా ఐ హ్యావ్, మీరు అఫ్ కోర్స్ వెన్ యువర్ టాకింగ్ టు మీ నేను మీకు చెప్పాను, ఉమెన్ హెల్త్ మీద, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, చైల్డ్ ఎంపవర్మెంట్ మీద చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తీసుకున్నాను. దట్ ఈస్ మై ఏరియా ఆఫ్ ప్యాషన్ అనుకోవచ్చు. సో బేసికలీ మెంటల్ హెల్త్ అనేది ఇవాళ రేపు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే కొంచెం ఎవాల్వ్డ్ సొసైటీలో మెంటల్ హెల్త్ ఇంపార్టెన్స్ మనం పెరిగింది. ఇప్పుడు సొసైటీలో అవేర్నెస్ కూడా పెరిగింది. అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంటి? సో నేను ఇంపార్టెన్స్ పెరిగింది అన్నానండి. ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. జస్ట్ లైఫ్ స్టైల్ మారడం వల్ల దానికంటూ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చింది మనం లైఫ్లో. ఇంతకుముందు ఉండేది ఇట్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్. ఇప్పుడు దాని గురించి సపరేట్గా ఆలోచించాల్సి వస్తుంది, బికాస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. సో దాని గురించి సపరేట్గా ఆలోచించాల్సి వస్తుంది. బట్ ఇట్స్ వెరీ గుడ్. See, I always think it is good to get updated with the current trends, right? Globally, nationally, everywhere, right? So manam psychology or ఈ mental health అనేది we have observed a huge gap. ఆ గ్యాప్ని అడ్రస్ చేయడానికి మనం ఈ మెంటల్ హెల్త్ అనేది కాన్సెప్ట్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతోంది అనాలి. కాకపోతే వై ఐ యూస్ ద వర్డ్ ట్రెండ్ ఇస్ పీపుల్ డోంట్ కంప్లీట్లీ అండర్స్టాండ్ అబౌట్ ఇట్ అండ్ దే టాక్ టూ మచ్ అబౌట్ ఇట్. సో దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, అదర్వైజ్ మిస్యూజ్ అయిపోతుంది. అసలు మెంటల్ హెల్త్ అనేది ఎవరికి కావాలి, ఎందుకు కావాలనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. హెల్త్, ఒక ఫిజికల్ హెల్త్ అనేది అందరికీ ఎలా అవసరమో మెంటల్ హెల్త్ అందరికీ అలా అవసరం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మెంటల్ హెల్త్ అంటే ఏదో రోగం వచ్చేసింది, ఏదో అయిపోయింది కాదండి. నువ్వు ఎంత హెల్తీగా ఉన్నావు మెంటల్లీ, సో బాడీ అండ్ మైండ్ ఎంత హెల్తీగా ఉన్నది అని తెలుసుకోవాలి అంటే ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. సో దాంట్లో మనం భాగమే మెంటల్ హెల్త్. సో మనకి ఇప్పుడు చెప్తాము యాంగ్జైటీ వచ్చింది, డిప్రెషన్ వచ్చింది, దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి మనకు వస్తూ ఉంటాయి. అంతేకాని అదొక జబ్బు అనడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ ఎవిడెన్స్. దట్ మీన్స్ యూ నీడ్ డయాగ్నోసిస్. ఆ జబ్బు అనడానికి ఒక పర్సన్ ఆర్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఒక పర్సన్ అంటే ఒక ఎక్స్పర్ట్ నేను డయాగ్నోస్ చేసేదాకా అలా లూజ్గా టర్మ్స్ మనం వాడద్దు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లూజ్గా టర్మ్స్ వాడడం వల్లే స్టిగ్మా పెరుగుతోంది. సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ వీ కెనాట్ యూస్ దీస్ వర్డ్స్ లూజ్లీ. ఓకే, అంటే అది మన సమాజంలో ముందు నుంచి ఉంది అది. డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా ఉంది. ఎందుకు డోంట్ యూ థింక్ వీ హ్యావ్ ఎవర్ లాస్ట్ అ లవ్డ్ వన్? హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అసలు త్రూ ఎవల్యూషన్ లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉంది. ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోతే మనకి డిప్రెషన్ ఉండదా? డిప్రెస్డ్గా ఉండదా? సాడ్గా ఉండదా? ఒక 1 year కూడా దాని నుంచి, ఇఫ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు అస్, సే అ స్పౌజ్, 1 year కూడా దాని నుంచి బయటికి రావడం అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా డీల్ చేస్తాము అనే మెకానిక్స్ మారాయి, అంతేకాని డిప్రెషన్ లేదు, యాంగ్జైటీ లేదు అని కాదు. దీస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. దీస్ వర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఏంటి, వాటిని ఎక్కువ ఎగ్జాజరేట్ చేస్తున్నారా? కొంచెం. అంటే ఇప్పుడు నాకు బ్రేకప్ అయింది, నేను కొంచెం డిప్రెషన్ ఫేస్లో ఉన్నాను, దాన్ని ఇప్పుడు నాకు ఒక డిప్రెషన్ ఎపిసోడ్ కింద దాన్ని కన్సిడర్ చేస్తున్నారా ఇప్పుడు? సో మళ్ళీ అదే చెప్తున్నాను, మీరు డిప్రెషన్ ఫేస్లో లేరు. డిప్రెషన్ అనే మాట మీరు వాడడానికి ఆర్ ఆ పదం వాడడానికి మనకు హక్కు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవ్రీ ఎమోషన్ ఇస్ ఇంపార్టెంట్ అండి. లెట్ దట్ బీ హ్యాపీ, సాడ్, యాంగర్, అన్ని ఎమోషన్స్ మనకి సమంగా పని చేస్తుంటేనే లైఫ్, హెల్త్ నార్మల్గా ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాడ్గా ఫీల్ అవ్వాల్సిన ఎమోషన్లో ఆర్ పొజిషన్లో, ఆ సిచ్యువేషన్లో మీరు సాడ్గానే ఫీల్ అవ్వట్లేదు. హౌ ఇస్ దట్ హెల్దీ? మీకు బ్రేకప్ అయింది, సాడ్గా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్, ఫీల్ అవ్వండి, దాంట్లో ఏముంది బాధ? కానీ దానికి ఒక కొలబద్ద లేదా? అంటే ఎగ్జాక్ట్లీ. సో ఈ కొలబద్ద ఆర్ హౌ డు వి నావిగేట్, హౌ డు వి నో వెన్ ఇస్ అతి ఎప్పుడు అవుతోంది, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు వెళ్ళాలి అంటే, ఎవ్రీ పర్సన్కి టైమ్ లైన్స్ ఆర్ డిఫరెంట్. మీ నొప్పి వేరే, నా నొప్పి వేరే. అవును, రైట్. సో నాకెప్పుడైతే నేను నా స్వయంగా దీంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను, నేను టు బీ వెరీ ఆనెస్ట్ ఒక ఊబిలో వెళ్ళిపోతున్నాను అనే ఫీలింగ్ మనకి అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. ఐఎమ్ బీయింగ్ పుల్డ్ డౌన్, ఐఎమ్ బీయింగ్ డ్రాన్ డౌన్ అని అనిపించినప్పుడు డెఫినెట్లీ కమ్ టాక్ టు అన్ ఎక్స్పర్ట్. కానీ అది ఎవరికైనా ఎలా తెలుస్తుందండి? అంటే మీరు అన్నారు సమాజంలో మనం చాలా కేర్లెస్గా పదాలు యూజ్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నేనే చెప్పాను ఇప్పుడు, అంటే ఇది కామన్. ఎరా ఇలా ఉన్నావు అంటే, నాకు బ్రేకప్ అయింది, నేను కొంచెం డిప్రెస్డ్గా, నేను డిప్రెషన్లో ఉన్నాను అనేది కామన్ కదా. ఒక సినిమాలో కూడా యూజ్ చేసే లాంగ్వేజ్ ఇదే కదా. కానీ అదే బాధ కదా. కానీ అదే నేను అనేది ఏంటంటే మీతో, నేను డిప్రెషన్ అని వాడకూడదు, మరి ఏమని వాడాలి? ఇప్పుడు ఒక కాన్వర్సేషన్ అండి, మీరు ఫ్రెండ్, రైట్. సో ఎందుకు కృష్ణ అలా ఉన్నావు, నాకు రీసెంట్లీ బ్రేకప్ అయింది ప్రేరణ, ఐఎమ్ ఇన్ అ డిప్రెషన్ ఫేస్. నేను అసలు ఏం చెప్పాలి? ఐఎమ్ లో అని చెప్పాలా, ఐఎమ్ సాడ్ అని చెప్పాలా? అంటే ఆ వర్డ్ యూజ్ చేయకుండా నేను ఎలా మీకు కమ్యూనికేట్ చేయాలి వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ? వన్ ఆఫ్ ది అన్ఫార్చునేట్ థింగ్స్ ఇస్ ఇంగ్లీష్ డిక్షనరీ ఈజ్ లిమిటెడ్. దీనికి మనకి 2 డౌన్ సైడ్స్ ఉన్నాయండి. ఒకటి, డిప్రెషన్ అనేది మనము లూజ్గా టర్మినాలజీ అనేది వాడేస్తున్నాము, విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ అడ్రెస్డ్. రెండోది, పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ ఫీలింగ్ డిప్రెస్డ్, వాడిని ఒక లోకువగా చూస్తున్నారు సొసైటీలో. స్టిగ్మా అగైన్ యాజ్ వీ కాల్ ఇట్. రైట్. సో రెండు నార్మలైజ్ చేయాలంటే ఐదర్ మనం డిప్రెషన్ అనేది చాలా నార్మల్ పదం అయిపోవాలి, విచ్ ఇస్ అగైన్ అ వెరీ రిస్కీ థింగ్ టు డూ, ఆర్ డిప్రెషన్ అనేది చాలా చాలా రిస్కీ పదం అయిపోవాలి. దెర్ ఆర్ 2 extremes. నేను అంటున్నాను 2 extremeస్కి వెళ్ళకండి, బీ సమ్వేర్ న్యూట్రల్. డిప్రెషన్ డిసార్డర్కి, డిప్రెషన్ పర్సనాలిటీకి, డిప్రెషన్ అనే పదానికి చాలా తేడా ఉంది. ఫస్ట్ అది తెలుసుకోండి అండ్ యూస్ దీస్ వర్డ్స్ విత్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ అండి. ఓకే, నౌ అంటే ఈ పాడ్కాస్ట్ నేను ఏంటంటే చాలా స్పెసిఫిక్గా మనం నావిగేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక బ్రేకప్ అయింది. బ్రేకప్ అయినప్పుడు ఒక 1 month, 2 months, 3 months, 1 year, దీనికి ఒక టైం పీరియడ్ లేదు. మీరే అన్నారు నీ నొప్పి నా నొప్పి డిఫరెంట్ అని. కరెక్ట్. బట్ నేనేదో ట్రై చేస్తున్నాను, ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను. వాట్ ఈజ్ దట్ పాయింట్? ఒక ఫెటీగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ ఎవరికి తెలుస్తుంది? అంటే నా చుట్టూన నా ఫ్యామిలీ నన్ను ఐడెంటిఫై చేస్తుందా, నేను ఐడెంటిఫై చేసుకుంటానా? అసలు నేను ఒక హెల్ప్ కోసం ఎప్పుడు వెళ్ళాలి?
ఇద్దరు ఐడెంటిఫై చేసుకోవచ్చండి, ద ఇండివిజువల్ అండ్ ద పీపుల్ అరౌండ్. దీనికి మనము కొన్ని ట్రిగర్ మార్క్స్ చెప్తాము. మెయిన్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇఫ్ యు ఆర్ అ రిస్క్ టు యువర్ సెల్ఫ్, అంటే యువర్ లైఫ్, ఆర్ అదర్స్ అరౌండ్ యూ. ఓకే, అంటే నాకేమన్నా ఒక సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది, ఆర్ వేరే వాళ్ళని హార్మ్ చేయాలి అనిపిస్తుంది, లేకపోతే అమ్మాయినే చంపేయాలనిపిస్తుంది, మేబీ బికాస్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. అది ఎక్స్ట్రీమ్ కేస్ కాదండి. ఎందుకు ఇప్పుడు నన్ను బ్రేకప్ కాకుండా చీటింగ్ అయింది, రైట్? షీ చీటెడ్ ఆన్ మీ, ఇన్ఫిడెలిటీ, అగైన్ అ వెరీ హ్యూజ్ టాపిక్ దట్ వీ కెన్ డిస్కస్. చీట్ చేసింది కాబట్టి వెళ్ళి వాడినో తననో ఆర్ ఆ అమ్మాయినో అబ్బాయినో హూఎవర్, రైట్, ఆపోజిట్ జెండర్, వాళ్ళని చంపేద్దామన్నంత కోపం వస్తుంది, వెళ్ళి కొట్టేద్దామన్నంత కోపం వస్తుంది. సో హార్మ్ టు అదర్స్ ఆర్ హార్మ్ టు సెల్ఫ్, దీస్ థాట్స్ ఆర్ రిస్కీ. సో దెన్ try to reach out for help as long as you have control over your thoughts. నేను థాట్స్ రావద్దు అనట్లేదు. మన బ్రెయిన్కి ఉన్న ఆర్ దేవుడు ఇచ్చిన చాలా పెద్ద శక్తే థాట్స్ రావడం, రైట్? మైండ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఈ థాట్ మీద కంట్రోల్ ఉండట్లేదు, అతిగా దాని గురించి ఆలోచిస్తున్నాను, దాన్ని కంట్రోల్ చెయ్యాలి అని నాకు తెలిసినా ఆ శక్తి రావట్లేదు. టాక్ టు అన్ ఎక్స్పర్ట్. వెల్ సెడ్. ఇది పాయింట్. థాట్ మీద కంట్రోల్ ఉండటమా లేదా ఇంపల్సెస్ మీద కంట్రోల్ ఉండటం అనేది ఇంపార్టెంట్ ఈ గ్యామెట్లో? సో ఇంపల్స్ అనేది డెఫినెట్లీ సెకండ్ స్టేజ్. ఫస్ట్ మనకి థాట్ వస్తుంది, నేను వీడిని కొట్టాలి, రైట్? నేను వీడిని కొట్టాలి, సరేలే తర్వాత చూసుకుందాం అని నడిచి వెళ్ళిపోతే పర్వాలేదు, నాకు ఇంకా కంట్రోల్ ఉంది. నేను అది థాట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆల్మోస్ట్ వెళ్ళి కొట్టేస్తానని ఆల్మోస్ట్ చెయ్యెత్తాను, ఇంపల్స్, నెక్స్ట్ కొట్టేశాను కూడా, రైట్? సో చెయ్యెత్తాను, కొట్టేశాను స్టేజ్లో ఉన్నారు అంటే టాక్ టు అన్ ఎక్స్పర్ట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు నేను ఒక రోజులో ఓకే ఇన్ఫెడిలిటీ ఎందుకు ఇలా చేసింది, ఎందుకు చేసింది ఇలాగా, నేను అంటే మేబీ సినిమాటిక్గా ఒక కామెడీగా చెప్తారు కదా మూవీస్లో, ఓకే ఎందుకు ఇలా అంటే నేను జెండర్ మీరు చేశాడు, నేను ఒక చిన్న అంటే దీన్ని కొంచెం లైటర్ నోట్లో తీసుకెళ్ళటానికి. ఇప్పుడు ఒక సినిమాల్లో మేబీ రాజేంద్ర ప్రసాద్ కొన్ని చోట్ల చేసినట్టుగా బ్రేక్ఫాస్ట్ తింటూ ఎందుకు ఇలా చేసింది, తర్వాత వాకింగ్ చేస్తూ ఎందుకు ఇలా చేసింది, తర్వాత లంచ్ చేస్తూ ఎందుకు ఇలా చేసింది, మందు కొడుతూ ఎందుకు ఇలా చేసింది, వాడి లైఫే కొన్ని రోజులుగా దాని చుట్టే రివాల్వ్ అయినా వాడికి ఒక మెంటల్ హెల్త్లో డిస్టర్బెన్స్ వచ్చినట్టేనా? ఆఫ్ కోర్స్ అది డిస్టర్బెన్సే, నేను కాదనట్లేదు, కానీ ప్రతి డిస్టర్బెన్స్ సైకియాట్రిక్ ఇల్నెస్ కాదు. పోనీ పర్సనాలిటీ డిజార్డర్లోకి వస్తుందా? అది రాదు. It's just a thing, event that happened in your life. అదే అండి, అంటే నాకు ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఏంటంటే నా లివర్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఓ ఎల్ఎఫ్టీలో తెలుస్తుంది. వెరీ గుడ్ పాయింట్. నేను చెప్తున్నా, ఇప్పుడు లివర్ సరిగ్గా పనిచేయట్లేదు అనడం మీకు ఆల్మోస్ట్ సైకాట్రిక్ ఇల్నెస్తో సమానం. దిస్ ఇస్ ఫీవర్ అండ్ కోల్డ్, జలుబు జ్వరం 4 రోజుల్లో పోతుంది. 4 రోజులు అయ్యాక కూడా మీకు ఇదే తీవ్రత ఉంది, కంటిన్యూస్ ఫీవర్ ఉంది, తగ్గట్లేదు టెంపరేచర్, దెన్ యూ షుడ్ టాక్ టు అన్ ఎక్స్పర్ట్. నో అదర్వైజ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఒక అట్లీస్ట్ ఒక జనరిక్ ఉంది, ఫ్లూ వచ్చింది 4 రోజులు ఫీవర్ తగ్గకపోతే వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక కేసు, ఒక బ్రేకప్, ఒక చీటింగ్, లేకపోతే మీరు అన్నట్టు స్పౌస్ చచ్చిపోయాడు, ఇక్కడ కొలబద్ద ఆ టైం ఫ్రేమ్ అనేది ఎవరు నిర్దేశిస్తారనేది నా పాయింట్. సొంతంగా మనమే నిర్దేశించుకోవాలండి, మనమే నిర్దేశించుకోవాలి. ఎందుకంటే మన లోపల ఉన్న ఆలోచనలు ఇంకెవ్వరికి తెలియవు, అర్థం కావు. వెరీ అన్ఫార్చునేట్లీ దానికి ఒక ఎంఆర్ఐ స్కాన్ తీసి ఇది నీ ఆలోచన అని కూడా మనం చెప్పలేం. సో ఎవరికి తెలియదు. That is why mental health becomes so important to talk about. Awareness becomes so important to talk about because it is first level of assessment is self-assessment. నాకు నేను గుర్తించాలి. సెకండ్ మన ఫ్యామిలీ మెంబర్స్, బికాస్ దే ఆర్ వెరీ క్లోజ్, రోజు చూస్తున్నారు కాబట్టి మార్పు అనేది వాళ్ళు గుర్తించగలరు కాబట్టి వాళ్ళు గుర్తించవచ్చు. కానీ ఫస్ట్ యూ హ్యావ్ నో ఐడియా హౌ మెనీ కేసెస్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్, మేబీ ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్ వేర్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ నాట్ అవేర్. ఎందుకంటే ఎన్ని సినిమాలు, ఎన్ని స్టోరీలు, బాగానే ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, మేము పార్టీకి వెళ్ళి వచ్చేటప్పటికి సూసైడ్ అయిపోయింది. మీరు చెప్పింది దాన్ని బట్టి నేను ఒక అమ్మాయిని కలిశాను కొన్ని ఇయర్స్ బ్యాక్.
ఫర్ ప్రొఫెషనల్ పర్పస్. తను చాలా ఇయర్స్ నుంచి నాకు తెలుసు. సో షీ జస్ట్ టోల్డ్ దట్ ఒక ప్రొఫెషనల్గా వీ వెంట్ ఆన్ సమ్ ఐటీ కన్సల్టింగ్ వర్క్. సో all the day she was very low. But I have seen her an active face also. Right. ఈవినింగ్ డిన్నర్ అలా టైంలో నేను అడిగాను, ఏంటంటే ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ విత్ యూ అది అంటే, లేదు ఐ లాస్ట్ మై హస్బెండ్ అ మంత్ బ్యాక్ అంది. యంగ్ గర్ల్, లైక్ ప్రాబబ్లీ ఆఫ్ ఎర్లీ 30s. సో ఐ జస్ట్ ఆస్క్డ్ హర్ కి ఎలా జరిగింది అంటే, ఈ కమిటెడ్ సూసైడ్ అంది. అంటే నా లైఫ్లో నేను సూసైడ్ చాలా దగ్గరగా చూడటం, దట్స్ ద కేస్. అంటే మీరు అంటే ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ అ ఫ్యామిలీ మెంబర్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ వాస్ గాన్ త్రూ దట్. అంటే నార్మల్గా ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫెల్ట్ ఇన్ మై మైండ్ విచ్ ఐ నెవర్ ఆస్క్డ్ హర్. ఒక హస్బెండ్ ఒక 1.5 year ఆఫ్ మ్యారేజ్, అతను సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళాడు అంటే షీ షుడ్ హ్యావ్ నోన్ దట్ ఫ్రమ్ మెనీ థింగ్స్ కదా. రోజు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే బెడ్ మీద ఉంటున్న వాళ్ళం అంటే, దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ థింకింగ్ దట్ పీపుల్ లైక్ యూ షుడ్ హెల్ప్ ది సొసైటీ అండర్స్టాండ్. అంటే మనతో నియర్ వన్స్, డియర్ వన్స్ అంటే మనం అంటే వీ కాంట్ అసెస్ దెమ్. మీరు అంటున్నారు దానికి ఎవడు వాడే అర్థం చేసుకోవాలి అని. ప్లస్ సెకండ్ ఏమన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలి అని. అంటే నేను మనసులో ఏమనుకున్నాను అంటే, ఐ డిడ్ నాట్ స్పీక్ టు హర్, ఐ సెడ్ సారీ, బట్ ఐ ఫెల్ట్ ఇన్ మై మైండ్, అదేంటిది అది అంటే, ఇదేదో ఒక 10 ఏళ్ల మ్యారేజ్ కాదు కదా. ఒక హస్బెండ్ సడన్లీ ఏదో బిహేవ్ చేస్తున్నాడు, ఈమా ప్రొఫెషనల్, అతను ప్రొఫెషనల్. ఈ మధ్య మీరు వాట్ ఈస్ ప్రొఫెషనల్ లైఫ్ అండి, హార్డ్లీ 6 to 8 hours వాళ్ళ స్లీప్, దాని తర్వాత ఒక 1-2 hours ఇంట్లో ఉంటారు. రెస్ట్ ఆల్ ది టైమ్ దే ఆర్ అవుట్ సైడ్. 9 to 10 hours మినిమం వర్కింగ్ అవర్స్, ట్రావెల్, కమ్యూట్ అన్నీ కలిపితే. సో ఆ 1 hour, 1.5 hour on a weekday probably is a time that they spend with each other. Absolutely. అదొక్కటే కాదండి, ఈవెన్ ఇఫ్ దర్ స్పెండింగ్ 24/7 టుగెదర్, ఇద్దరు వర్కింగ్ కాదు ఇంట్లోనే, దే హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, యూ స్టిల్ కెనాట్ ఐడెంటిఫై. ఐ విల్ టెల్ యూ వై. మూవీస్ చూస్తారా? ఇఫ్ ఐ కెన్ గివ్ మూవీ అనే, జోకర్ మూవీ చూసారా? హీస్ ఎక్స్ట్రీమ్లీ డిప్రెస్డ్ ఆన్ ఇన్సైడ్, బట్ హీ షోస్ అప్ టు వర్క్, హీ స్మైల్స్, రైట్? అలానే హిందీలో మనకి రణబీర్ కపూర్ అండ్ తమాషా, yeah. Wonderful movie. Good movie. Very good movie, very good script. So he is very depressed on the inside, but smiles, shows up to work, smiles. So ఈ డిప్రెషన్ అనే వాళ్ళు కూడా చాలా నార్మల్గా ఉంటారండి, మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు, నేను ఇందాక అన్నాను కదా, వెర్ వి స్టార్టెడ్, వర్డ్స్ అనేవి చాలా కేర్ఫుల్గా పిక్ చేసుకోవాలి మనము అని. యూ మైట్ బీ సరౌండెడ్ బై పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డిప్రెస్డ్, యాక్చువల్లీ యాంగ్షియస్, మైట్ బీ గోయింగ్ త్రూ అ బిగ్గర్ ప్రాబ్లమ్, రైట్? సో మనము మాట్లాడే పదాల్లో చాలా లూజ్ టంగ్ వచ్చేస్తుంది, రైట్? చాలా చులకనగా మాట్లాడేస్తాము. వీళ్ళు హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీస్ పీపుల్ ఆర్ ఎవ్రీవేర్ అండి. ఐ మీన్ అగైన్, అసలు వీళ్ళు అబ్నార్మల్ అని కాదు. ఎవ్రీ హ్యూమన్ గోస్ త్రూ దీస్ ఈవెంట్స్ ఇన్ లైఫ్ విచ్ ఇస్ వెరీ నార్మల్, విచ్ ఇస్ సపోజ్ టు హ్యాపెన్. మీరే చెప్పండి, నాకు ఒక బ్రేకప్ అయింది, హౌ కెన్ ఐ నాట్ బీ సాడ్? ఇఫ్ ఐఎమ్ నాట్ సాడ్, ఆర్ యూ అబ్నార్మల్ అని అడగాలి. ఇఫ్ ఐఎమ్ సాడ్, నార్మల్ కదా. ఐ అండర్స్టూడ్ దట్. సాడ్నెస్ ఇప్పుడు మీరు చూస్తే, అంటే దిస్ ఇస్ ఆల్సో అన్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్. చాలా ఇయర్స్ బ్యాక్ ఐ వెంట్ టు తిరుపతి. ఐ వెంట్ ఫ్రమ్ చెన్నై. ఓకే. బార్డర్లో సమ్వేర్ అరౌండ్ ఆఫ్టర్ క్రాసింగ్ చిత్తూర్ బార్డర్, బస్సు బస్ దట్ ఐ వాస్ ట్రావెలింగ్, ఒక యాక్సిడెంట్ అయింది. ఒక యంగ్స్టర్స్, ప్రాబబ్లీ ఒక 25-26 బాయ్స్ని కొట్టేసింది. ఐ వాజ్ స్లీపింగ్. ఐ వోకప్ టు అ జర్క్. చూస్తే డ్రైవర్ లేడు, కండక్టర్ లేడు, పారిపోయారు. సరే, ఈ సిచ్యుయేషన్లో మీరే చెప్పండి, వాట్ ఈస్ ద న్యాచురల్ రెస్పాన్స్ దట్ యువర్ బాడీ హ్యాస్ టు గో త్రూ? ఇట్స్ డెఫినెట్లీ సాడే కదా, ట్రామా. అంటే ఇక్కడ నేను ఐ జస్ట్ వాంట్ టు నావిగేట్ త్రూ సంథింగ్. సో నేను నాకు అర్థం కాలేదు. దెన్ స్లోలీ బస్సు వాళ్ళు ఏదో జరిగింది. ఆఫ్టర్ 100 meters బ్యాక్ దెర్ ఆర్ 2 dead bodies. ఇంకా బస్సు వదిలేసి వెళ్ళిపోయాడు, బికాస్ హీ స్కేర్డ్ ఆఫ్ లైఫ్ కదా. కరెక్ట్. సో జనరలీ మనం
ఒక ఎక్స్ప్రెషన్ చూస్తే ఆ రోజు నా ఫస్ట్ టైం నేను సినిమాల్లో చూశాను. ఇలా మట్టి పైకి ఇసిరేసి ఏడవటం, గుండెలు కొట్టుకొని ఏడవటం, అంటే అదొక ఎక్స్ప్రెషన్. అది మేబీ తెలుగు సొసైటీలో కొంచెం క్లాస్గా ఏడుస్తారు మూవీస్లో. తమిళ్ వాళ్ళు చాలా ఎక్స్ప్రెసివ్గా బిహేవ్ చేస్తారు కదా. వాడు ఒక్కొక్కళ్ళు కత్తులు తీశారు, నేను ఆ బస్సు పగలగొట్టారు. వీ హ్యావ్ టు గో త్రూ. నేను దిగి అక్కడి నుంచి సమ్వేర్ ఐ నావిగేటెడ్ అండ్ ఐ వెంట్. బట్ నా లైఫ్లో నేను వెన్ ఐ సా దట్ ఎక్స్ప్రెషన్, వాళ్ళు చనిపోయారు రోడ్డు మీద. వన్ పర్సన్ స్కల్ ఈజ్ నాట్ దేర్, అంటే ఇది బ్రేక్ అయిపోయింది. బట్ నేను అనుకునేవాడిని అప్పటి వరకు తమిళ తెలుగు సినిమాలు చూసి ఇదంతా సినిమాటిక్ ఎక్స్ప్రెషన్ అనుకునేవాడిని. అంటే ఒక సాడ్నెస్ని మీరు అన్నట్టు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఈజ్ ఇట్ నాట్ ఎ కామన్ తెలుగు వర్డ్? కరెక్ట్, వెరీ గుడ్ పాయింట్. అవును, నాకు ఇక్కడ మీరు అంటుంది ఏంటంటే సాడ్గా ఉండకపోతే అబ్నార్మల్, అందరూ సాడ్ అవుతారు. కానీ ఐ వాంట్ టు సీ, ఈ పాడ్కాస్ట్ వల్ల నేను వాట్ ఐ వాంట్ టు కన్వే మెసేజెస్, ప్రతిదానికి ఒక హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక ఊండ్. రైట్, ఎగ్జాక్ట్లీ. వాడు డయాబెటిక్ అయినా ఒక నెలలో హీల్ అవుద్ది. వాడు ఒక యంగ్స్టర్ అయితే ఒక 10 రోజుల్లో కొంచెం అట్టగట్టేస్తుంది. ఒక న్యూ స్కిన్ విల్ స్టార్ట్ కమింగ్ ఆఫ్టర్ 2 days. వాడికి ఇంకా ఏదైనా సీరియస్ ఇల్నెస్ ఉన్నా ఒక 2 monthsలో హీల్ అవుతుంది. బట్ ఒక పర్సన్ ఒక రివెంజ్ అంటే ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ యూ. సో ఇది ఎందుకు అవుతోంది అంటే, యాజ్ అ సొసైటీ we feel very uncomfortable when a person is not happy. మీరు హ్యాపీగా లేరు, మీరు కోపంగానో సాడ్గానో ఉన్నారు. హ్యాపీ ఈజ్ అసలు ఒక అబ్సెషన్ అనిపిస్తుంది నాకైతే ఈ సొసైటీలో. పీపుల్ వాంట్ ఓన్లీ టు బీ హ్యాపీ. హ్యాపీ కాకుండా ఇంకో ఎమోషన్ నీకు ఉంది అంటే, ఎందుకు అలా ఉన్నావు, మామూలుగా ఉండు. వాట్ డూ యూ మీన్? ఆల్ 7 ఎమోషన్స్ ఆర్ ఇంపార్టెంట్, యాజ్ ఈక్వల్ యాజ్ పాసిబుల్. అన్ని 7 వర్కింగ్ ఉంటేనే ఒక హెల్దీ మైండ్, బాడీ అండ్ సోల్. నీకు కోపం వచ్చినప్పుడు కోపం రావద్దు, కంట్రోల్ చేసుకో. నీకు బాధ వచ్చినప్పుడు బాధ రావద్దు, కంట్రోల్ చేసుకో. మళ్ళీ ఆనందం వస్తే కూడా అతిగా రావద్దు, కంట్రోల్ చేసుకో. వై ఆర్ వీ సో అబ్సెస్డ్ విత్ జస్ట్ బీయింగ్ హ్యాపీ? అంటే పక్కనోడు అసలు భరించలేడు నువ్వు హ్యాపీ కాకుండా ఇంకేదైనా ఎమోషన్లో ఉన్నావంటే, ఊరుకోరా, ఎప్పుడు సాడ్గా ఉంటావు, మామూలుగా బిహేవ్ చేయరా అంటే, ఈ మామూలు అనే పదం ఏంటో నాకు అర్థం కాదండి. అంటే దట్ ఈస్ నార్మల్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అబ్నార్మల్. నో, ఓన్లీ వెన్ ఆల్ ఎమోషన్స్ ఆర్ వర్కింగ్ ఇట్ ఈస్ నార్మల్. అంటే ఎస్, ఐ గాట్ దిస్. హ్యాపీనెస్ అనేది ఒక అబ్సెషన్ ఉంది, బట్ అగైన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ కదా. ఎందుకంటే ఐ ఆల్సో డూ సమ్. సో అగైన్ వెన్ యూ సెడ్ నార్మల్సీ అంటే దానికి అర్థం ఏంటి? నార్మల్సీ అంటే దానికి అర్థం ఏంటంటే, లైక్ ఓకే, సో లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. ఇప్పుడు కొన్ని ఫ్యాక్షన్ మూవీస్ చూస్తాం తెలుగులో. హీ వుడ్ హ్యావ్ కిల్డ్ హిస్ ఫాదర్ a decade back. బట్ వాడికి ఆ రివెంజ్ తీర్చుకోవాలనే వాడు బ్రతుకుతున్నాడు. ఓకే, అండ్ ఫిలిం వాళ్ళదే ఉంది, రైటర్స్. సో ఇది మనం ఎగ్జాంపుల్గా తీసుకోలేము, బికాజ్ హీ కిల్డ్ హిస్ ఫాదర్. దట్ మీన్స్ దెర్ ఇస్ బిగ్గర్ ట్రామా, దెర్ ఇస్ బిగ్గర్ సైకోసిస్, అండ్ మేబీ ఇట్ కమ్స్ అండర్ మెంటల్ ఇల్నెస్, నాట్ మెంటల్ హెల్త్. లెట్స్ టేక్ అ మోర్ డే-to-day example, like corporate job, 30-35-year-old, wife, husband and a daughter, చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇంటికి రాగానే చిరాకులో వస్తాం ఎవరమైనా కానీ, రైట్? ఫీల్ సో టైర్డ్, యూ వాంట్ టు జస్ట్ లే డౌన్. ఇంటికి వచ్చాక అఫ్కోర్స్ ఇఫ్ ఆల్ 3 of you ఆర్ కమింగ్ హోమ్ అట్ ద సేమ్ టైం, అందరూ వాలంగానే కోపాలు వస్తాయి, చిరాకు వస్తుంది. నువ్వు ఆ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు డిన్నర్ టేబుల్ రెడీ చేయి, రైట్? ఆ చిరాకు టైంలో కూడా చిరాకు ఎక్స్ప్రెస్ చేయకపోవడం, కోపం టైంలో కూడా కోపం ఎక్స్ప్రెస్ చేయకపోవడం. బేబీకి దెబ్బ తగిలింది, రైట్? ఏడవకు, వై యూ క్రైంగ్, డోంట్ క్రై. దీస్ ఆర్ వెరీ నార్మల్ mental health issues in a normal people's life which are supposed to happen on normal day-to-day basis. First మనం ఇవి రిపేర్ చేసుకుని ఇది నార్మల్ అని ఎస్టాబ్లిష్ చేస్తే అంత రివెంజ్ స్టోరీ దాకా మనం వెళ్ళొచ్చు. కానీ ఇవే మనము స్టిగ్మా చేసేసి, ఏడవకు, కోపం తెచ్చుకుని కొట్టుకోకు, సిబ్లింగ్స్ ఫైట్, చిన్నపిల్లలు వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పాలి, కొట్టుకోవద్దు అని, కోపం రావద్దు, వైఫ్కి కోపం రావద్దు, ఆడవాళ్ళకి కోపం రావద్దు, మగవాళ్ళు అతిగా హెల్ప్ చేయొద్దు. ఈ స్టిగ్మాస్ ఫస్ట్ రిమూవ్ చేస్తే నార్మల్ లైఫ్ నార్మల్గా అనిపిస్తుంది మనకి.
అంటే మీతో మాట్లాడి నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఆర్ వి స్టీరియోటైపింగ్ ఎవ్రీథింగ్? Yes, definitely. Not just stereotyping, we are over stereotyping, we are overdoing it. We are in a generation where we are overdoing it. అది నార్మల్ అయ్యి దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్ అని మనం యాక్చువల్లీ మీరు మన తాతల కాలం నానమ్మల కాలం తీసుకుంటే అప్పుడు ఇలా లేదండి. సంథింగ్ మేజర్లీ రాంగ్ హ్యాపెండ్ విత్ అవర్ పేరెంట్స్ జనరేషన్ and then ours. But now the next generation again, I cannot call them exactly next because I also belong to that generation, Gen Z and Gen Alpha అని మనం ఏవైతే అంటున్నామో. మీరు Gen Z ఏనా మీరు? నేను Z. But they are little more aware, right? కానీ ఒక 10-15 yearsగా ఈ కన్ఫ్యూజన్ వచ్చేసింది. మన పద్ధతులు ఫాలో అవుదామా, వెస్టర్న్ పద్ధతులు ఫాలో అవుదామా, ఈ కన్ఫ్యూజన్లో చేసిన క్యాకఫనీ మనం ఇదంతా. చాలా బాగా చెప్పారు. ఐ హ్యావ్ రియల్లీ రిలేటెడ్ టు దిస్. సో ఎక్కడో అక్కడ మనం ఒక కేజ్డ్గా బ్రతుకుతున్నాం. ఒక రోబోటిక్కి కొన్ని ఫిక్స్డ్ మాడ్యూల్స్ చేసిస్తే అలా ఆ ఫిక్స్డ్ మాడ్యూల్సే ఒక జనరలైజేషన్ చేసి ఇది నార్మల్సీ అయిపోయింది. ఇలానే ఉండండి అంటే మనము ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించట్లేదండి, ఎంతసేపటికి మన గురించే. నేను కంఫర్టబుల్గా ఉన్నానా, నేను బాగానే ఉన్నానా, నేను హ్యాపీగా ఉన్నానా, నా పక్కన వాడు నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది, నా పక్కన వాడు ఏడుస్తుంటే అబ్బా ఇప్పుడు నేను ఏడవాలా, ఇప్పుడు నేను దుఃఖంగా ఫీల్ అవ్వాలా. సో మై కంఫర్ట్ లెవెల్ హ్యాస్ బికమ్ సచ్ అ ప్రయారిటీ దట్ ఐ లాస్ట్ ఎంపతి. దేర్ ఇస్ నో ఎంపతి, లైట్ సింపతి పెరుగుతుంది మేబీ, కానీ సింపతితో పని లేదండి ఈ రోజుల్లో. టు బీ వెరీ ఆనెస్ట్, సింపతి మళ్ళీ మీరు అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అన్నట్టే అనిపిస్తుంది. కానీ ఎంపతి ఈజ్ వేర్ వీ ఫీల్ లైక్ ఓకే యూ డోంట్ హ్యావ్ టు ఓవర్ డూ ఎంపతి, కానీ అర్థం చేసుకుంటే చాలు. మోస్ట్ ఆఫ్ ది మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ విల్ జస్ట్ గో ఆఫ్ బై ఎంపతి. Right? Again, I'm not talking about mental illnesses, which is a very different department altogether, which is more serious department. That comes under, say, liver problem, cancer. I'm still talking about fever, cold. Right? So, మనకి ఒక సైకాలజిస్ట్ నేర్పించే బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి? డోంట్ జడ్జ్ యాజ్ అ ఫ్రెండ్ కానీ. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏం వచ్చినా కానీ ఫస్ట్ మనం మాట్లాడేది ఫ్రెండ్తోనే కదా. సో హౌ కెన్ అ ఫ్రెండ్ బీ అ హెల్పింగ్ ఇయర్? జస్ట్ డోంట్ జడ్జ్. ఏంట్రా ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటావు, ఏంట్రా సోది చెప్తూ ఉంటావు, బయటికి రారా దాంట్లో నుంచి. దిస్ ఇస్ జడ్జ్మెంట్ కదా. ఓకే, యు ఆర్ గోయింగ్ త్రూ దిస్. ఎంపతి, హాఫ్ ద టైమ్ ఎంపతి జస్ట్ హీల్స్ ఎనీ ప్రాబ్లమ్. ఓ ఐఎమ్ బీయింగ్ హర్డ్. వీటితో మాట్లాడితే మీరు అసలు ఏం చెప్పని కూడా చెప్పక్కర్లేదండి, జస్ట్ బీ దేర్, లిజన్ టు దెమ్, గివ్ అ షోల్డర్ టు క్రై. అసలు ఎంపతి లేకపోవడం కూడా ఒక మెంటల్ ఇల్నెస్సేనా? కుడ్ బి, డెఫినెట్లీ. ప్రేరణ గారు, ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్. నాకు మీతో మాట్లాడిన తర్వాత కొన్ని గ్యామెట్స్ చాలా టచీగా అనిపించాయి. మనం ఏం చేద్దామంటే లెట్ us డూ అ సిరీస్ ఆఫ్ పాడ్కాస్ట్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఓకే, డిప్రెషన్ అంటే ఏంటి, అది ఎలా ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో బికాజ్ ఐ వాంట్ దిస్ యాజ్ అన్ ఇన్ఫర్మేటివ్ సెషన్ టు మై ఆడియన్స్ టు. ఎందుకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేన్ని మనం స్టీరియోటైప్ చేయలేం, కానీ ప్రతిదానికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది ఐడెంటిఫై చేయటం అనేది మనం హెల్ప్ చేయగలిగితే వీ హావ్ రియల్లీ డన్ జస్టిస్ ఇన్ ది సొసైటీ. సో అలాగే ఎడిక్షన్స్, ఏది ఎడిక్షన్ ఏది నాట్ ఎడిక్షన్ కూడా నాకు తెలియదు, టు బి వెరీ ఆనెస్ట్. సడన్లీ అంటే కొన్ని ఎలా ఉంటాయంటే థాట్ ప్రొవోకింగ్గా ఐ వాజ్ జస్ట్ లిజనింగ్ రామ్ గోపాల్ వర్మ టాకింగ్ వన్ డే. ఓకే, అతనుకి కొంచెం ఒక యూనిక్ ప్రాస్పెక్టివ్ ఉంది, మంచో చెడో, బట్ హీ థింక్స్ ఇన్ అ వెరీ యూనిక్ వే. ఓకే, హీ టోల్డ్ అసలు అన్నిటికంటే పెద్ద ఎడిక్షన్ ఫుడ్ ఎడిక్షన్ అన్నాడు. ఓకే, ఎవరది ఆలోచించరు. రైట్. ఒకటికి పొద్దున్న లెగిసినప్పటి నుంచి అంటే హీ వెంట్ టు సమ్ షూటింగ్ అంట, అక్కడ సంబడి వాజ్ ఆఫరింగ్ అంట గంటకి ఇద్దిను గంటకి అద్దిను అని. సో హీ సెడ్ లైక్ వాట్ ఈజ్ అంటే నైట్ డిన్నర్ వీడు ఇప్పుడే డిసైడ్ చేస్తున్నాడు, లంచ్లో ఏముండాలో చెప్తున్నాడు. సో ఫుడ్ అనేది ఇట్స్ అ బిగ్ ఎడిక్షన్. ఎవ్రీబడి థింక్స్ యాజ్ యూనో ఆల్కహాల్ ఈజ్ అన్ ఎడిక్షన్. కానీ దర్ ఇస్ అన్ ఇల్నెస్ ఆల్సో, బులిమియా అండ్ ఎనోరెక్సియా, చాలా పెద్ద మెంటల్ ఇల్నెసెస్ దట్ కమ్స్ విత్ ఫుడ్ ఎవర్జన్స్ అండ్ ఫుడ్ అడిక్షన్స్. అవునా? సో ఇలా ఏం చేద్దామంటే మనం లెట్ us మేక్ పీపుల్ అండర్స్టాండ్ అండ్ ఇట్ షుడ్ బి అన్ ఇన్ఫర్మేటివ్ సెషన్. అట్లీస్ట్ జనాలకు తెలియాలి ప్లస్ ఎక్కడి వరకు యాక్సెప్టెన్స్, ఎక్కడ యాక్సెప్టెన్స్ కాదు. ఇది ఒక సినారియో, మనం ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నాం అనేది ఒకటైతే రియల్గా అన్డయాగ్నైజ్డ్ బైపోలార్లు సిజోఫ్రెనిక్స్ ఉన్నారు వరల్డ్లో, డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీసే ప్రతి ఇంట్లో ఉంటుందిలే, వాడికి పిచ్చుందిరా అంటే ఇవాళ రేపు అందరూ పిచ్చోళ్ళేలే,
ఇది ఒక జనరిక్, అంటే Correct. అండూ కానీ ఓవర్ డూ కానీ చేస్తున్నాం. కరెక్ట్. సో మై హోల్ గ్యామెట్ విత్ యూ వుడ్ బీ లైక్ ఒక నార్మలైజ్డ్గా ఇన్ ఆర్డర్ టు హెల్ప్ ఆడియన్స్ టు అండర్స్టాండ్ వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్. షూర్, ఐ వుడ్ లవ్ దట్. Thank you so much, Prerana, to tell us what exactly mental health means.